హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ మార్చ్లో దల్జీత్ కౌర్ నిఖిల్ పటేల్ అనే ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు. అది కూడా సప్త సముద్రాలు దాటి వెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ ఎవరికి తెలుసు వీరిది కొన్ని ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పెళ్లి తర్వాత మొగుడు నిఖిల్ ఇంకా కొడుకు జేడన్ ఇంకా వాళ్ళ కూతురుతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు దల్జీత్ కౌర్. అయితే సోషల్ మీడియాలో రొమాంటిక్ పిక్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పారు. కానీ ఎస్ఎన్ అనే అమ్మాయి నిఖిల్ లైఫ్లో ఎంటర్ అయింది. అప్పటికి అంతా చేంజ్ అయిపోయింది. దల్జీత్ ఇండియాకి రిటర్న్ వచ్చేసింది. రాగానే హస్బెండ్తో ఉన్న పిక్స్ అన్నీ డిలీట్ చేసేసింది. చాలా మంత్స్ దాకా సైలెంట్ ఉన్న దల్జీత్ ఇన్స్టాగ్రామ్లో తన ఫ్యాన్స్తో తన బాధని షేర్ చేసుకున్నారు. తను తన ఫ్యామిలీ కోసం ఇంకా తన కొడుకు కోసం ఆలోచించి ఇన్ని డేస్ చాలా సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకోను. నిఖిల్ పటేల్ మాత్రం దల్జీత్ని ఓన్లీ తన ఫేమ్ కోసం అని యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నిఖిల్ పటేల్ అంటే ఎవరో తెలియంది దల్జీత్ కౌర్ని పెళ్లి చేసుకున్నాక చాలా వైరల్ అయ్యాడు. దల్జీత్ కౌర్ హస్బెండ్ నిఖిల్ పటేల్ తన మిస్టరీ గర్ల్ ఫ్రెండ్ ఫేస్ని రివీల్ చేశాడు. ఈ పిక్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు. దల్జీత్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో తన ఎక్స్ బర్త్డే విషెస్ చెప్తూ ఉంది. ఈ పోస్ట్లో వీళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ ఇంకా ఇంటిమేట్ సీన్స్లో ఉన్నారు. మీడియా వాళ్ళిద్దరు పిక్స్ని క్యాప్చర్ చేసింది. క్యాప్చర్ చేయడమే కాకుండా మీడియా ఇమీడియట్గా దల్జీత్ కౌర్కి యాక్షన్ తీసుకోమని కూడా అన్నారు. అయితే దల్జీత్ కౌర్ మాత్రం ఈ పిక్స్ని చూసి షాక్ అయ్యారు. నాకు తెలియకుండా నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నారని అన్నారు. కౌర్ నిఖిల్ పటేల్ మీద ఇంకా ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో అండర్ సెక్షన్ 85 అండ్ 316 ప్రకారం భార్యని వేధించినందుకు ఎఫ్ఐఆర్ని లాంచ్ చేసింది. అంతేకాకుండా ముంబై పోలీస్ని ప్రొటెక్షన్ కోరుతూ వేడుకుంది. థ్యాంక్ యూ ముంబై పోలీస్, నాకు సహాయం చేసినందుకు అని అన్నారు. దల్జీత్ తన ఇన్స్టా స్టోరీలో ఒక పోల్ కూడా పెట్టారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో తప్పు ఎవరిది, హస్బెండ్, వైఫ్ లేదా ఆ అమ్మాయిదా అని పోల్ పెట్టారు. ఆ పోల్ని ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా దల్జీత్ సోషల్ మీడియాలో క్లాస్ పీకింది. నువ్వు ఆ అమ్మాయితో సిగ్గులేని వాడిలా తిరుగుతున్నావు. నీ భార్య నీ కొడుకు మాత్రం పెళ్ళి అయిన కొన్ని నాళ్ళకే ఇండియాకి రిటర్న్ వచ్చేశారు. వాళ్ళు మాత్రం రోడ్ మీద ఆగమయ్యారు, కానీ నువ్వు మాత్రం ఆమెతో హ్యాపీగా తిరుగుతున్నావు. నువ్వు కనీసం నీ ఫ్యామిలీ గురించి కోసమన్నా ఆలోచించాలి. నా కోసం కాకున్నా నీ కొడుకు కోసమన్నా ఆలోచించేది ఉండే. అట్లీస్ట్ నా పరువు కూడా తీసేశావు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కూడా నువ్వు ఏమాత్రం ఆలోచించలేకుండా నన్ను మోసం చేశావని అన్నారు. అంతేకాకుండా దల్జీత్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. నిఖిల్ పటేల్ బర్త్డే రోజు బర్త్డే విషెస్ చెప్తూ ఆ పోస్ట్లో లాస్ట్ ఇయర్ ఈ డే రోజు నేను ఫ్యామిలీతో కలిసి సర్ప్రైజ్ ఇచ్చాను. అప్పుడు నేను నీకొక భార్యలా ఒక పార్టీ హోస్ట్ చేశాను. ఈరోజు ఈ పోస్ట్ రాస్తూ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను నీ బర్త్డేకి విష్ చేయాలనుకుంటున్నాను. అందరూ నన్ను మూవ్ ఆన్ అవ్వు అని అంటున్నారు. నువ్వు నా గాయాల్ని పెంచావు. నా కొడుకు నిన్ను ఇంకా తన నాన్న అని పిలుస్తున్నాడు. నా కొడుకుని చూస్తే నాకు బాధేస్తుంది. కనీసం నా కోసం కాకుండా వాడి కోసమన్నా మనము కలిసి ఉందామని నేను కాంప్రమైజ్ అయ్యాను. కానీ నువ్వు మాత్రం అన్ని హద్దులు అన్ని స్టేజ్లు దాటేసి మరి ఆ అమ్మాయితో నువ్వు హ్యాపీగా తిరుగుతున్నావు. ఒక్కసారైనా నా కోసం నా కొడుకు కోసం ఆలోచించి చూడు. నీ కోసం నేను అన్నీ వదిలేసి వచ్చేసాను.